ఉద్యమం అనంతరం త్యాగాల గాయాలతో తల్లడిల్లిన తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడం ముఖ్యమంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం నడుం బిగించింది టీడీఎఫ్. తెలంగాణ ఉద్యమ అస్తిత్వ చైతన్య ఫలం. వికాసం కూడా అస్తిత్వ పునాదుల మీదనే జరగాలే, అభివృద్ధి ప్రజా జీవితంలో అనుసంధానమవుతూ కొనసాగాలే అంటూ ఎన్నో రకాల ప్రాజెక్టులు చేపట్టి అమలుపరుస్తోంది టీడీఎఫ్. 2001 నాటికే అమెరికాలోని 50కి పైగా నగరాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహించింది. తెలంగాణ సంస్కృతిని ఖండాంతరాల్లో ఘనంగా చాటిన ఘనత కేవలం టీడీఎఫ్కే సాధ్యమవుతుంది. ఆరోగ్య విభాగంలో ఆరోగ్య సేవ 2024లో ఆరోగ్య రంగంలో నిర్వహించిన టీడీఎఫ్ ఆరోగ్య సేవా కార్యక్రమాలు అపురూపమైనవే. క్యాన్సర్పై అవగాహన కల్పించడం, ప్రభుత్వ ఆసుపత్రులకు ఆధునిక వైద్య పరికరాలు అందించడం, పల్లె ప్రజలకు వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా వేలాది మందికి ఆరోగ్య ఆశాదీపంగా మారింది. టీడీఎఫ్ జై కిసాన్ ప్రాజెక్టు ద్వారా సేంద్రియ ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులకు సాధికారం చేసి ఆత్మహత్యలను తగ్గించి సాధారణ రైతు కోసం నిర్వహించిన నేచురల్ ఫార్మింగ్ పై అవగాహన శిబిరాలు, శిక్షణా కార్యక్రమాలు రైతు చేతుల్లో శక్తినివ్వాలనే లక్ష్యంతో సాగాయి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఆధునిక విద్యను అందించేందుకు టీడీఎఫ్ మన తెలంగాణ బడి ప్రాజెక్టు నిర్వహిస్తోంది. తెలంగాణ ఉన్నత ప్రమాణాల విద్య కోసం పలువురు విద్యావంతులతో కలిసి ఏడాది పాటు శ్రమించి స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ స్టేట్ అనే రిపోర్టును రూపొందించారు, ముఖ్యమంత్రికి అందించారు. ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత పాఠశాల విద్యా ప్రమాణాల కోసం కూడా ప్రభుత్వం టీడీఎఫ్ను నివేదిక కోరింది. దీంతో కాన్ఫరెన్స్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ పేరిట మరో రిపోర్ట్ రూపొందించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత విద్య అందించే ప్రయత్నం కొనసాగుతోంది. మారుమూల ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు, సోలార్ హాట్ హీటర్ సిస్టమ్, ఫెన్సింగ్, ఆట వస్తువులు, బాత్రూమ్ క్లీనింగ్స్ వంటి సేవలు టీడీఎఫ్ అందించడంతో అడ్మిషన్స్ పెరుగుతున్నాయి. పల్లె పాఠశాలల విద్యార్థులకు పరిశీలనాత్మక విద్యను అందించాలనే సంకల్పంతో సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ ప్రారంభించడం ఒక విప్లవాత్మక చర్య. కేవలం పాఠ్యపుస్తకాల్లోని విజ్ఞానాన్ని కాదు, శాస్త్రీయ ఆలోచన, పరిశోధన తత్వాన్ని కూడా విద్యార్థుల్లో నాటింది. విద్యారంగంలో కేవలం నివేదికలు రాసి వదిలిపెట్టకుండా ఒక మార్పును సాధించే లక్ష్యంతో ల్యాబ్ ఆన్ వీల్స్ అని ప్రయోగాత్మకంగా ఒక వాహనంలో ప్రయోగశాలని ఏర్పాటు చేసి విద్యార్థులకు సైన్స్ బోధనలో చేయూతనిస్తున్నారు. చాలా అద్భుతమైన కార్యక్రమం. వాళ్ళు చేయూతనిస్తున్నారు ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం. మహిళా సాధికారతకు వనితా చేయూత కార్యక్రమం ద్వారా మహిళలలో స్వయం ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఉచిత టైలరింగ్ శిక్షణ, కుట్టు మిషన్ల వంటి కార్యక్రమాలు నిర్వహించింది టీడీఎఫ్. ఇది కుటుంబ అభివృద్ధికి, సామాజిక స్థితిగతుల మార్పుకి ముందడుగు. తెలంగాణలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని, ప్రజల జీవన నాణ్యత పెంచాలని నిరంతరం పరితపిస్తోంది టీడీఎఫ్. ఈ క్రమంలో తెలంగాణ యువతకు చేయూతనందిస్తోంది. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ యువతకు డ్రగ్స్ పై అవగాహన పెంచుతూ వారి మానసిక ఉల్లాసం కోసం క్రికెట్ పోటీలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది టీడీఎఫ్. తెలంగాణ ప్రజల కోసం ఆరోగ్య సేవ, రైతుల కోసం జై కిసాన్, మహిళా సాధికారతకు వనితా చేయూత, విద్యార్థుల కోసం మన తెలంగాణ బడి ప్రాజెక్టులో భాగంగా సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ వంటి వినూత్నమైన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న టీడీఎఫ్ యువత కోసం మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. తెలంగాణ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యువత చేయూత ప్రాజెక్టును సగర్వంగా ప్రకటిస్తోంది టీడీఎఫ్. యువత చేయూత ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి, ఇంటర్ వరకే చదువును ఆపేసిన యువతకు ఉపాధి అందించేందుకు స్కిల్స్ నేర్పించే కార్యక్రమాలు చేపడుతోంది. బీకామ్, బీటెక్ పూర్తి చేసిన విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు అవసరమైన కోర్సులను అందించే కార్యక్రమాలను చేపడుతోంది టీడీఎఫ్. ఉన్నత చదువులు, సరైన నైపుణ్యాలు ఉన్న నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలను
టీడీఎఫ్ నిర్వహించనుంది. ఇందుకోసం ఉద్యోగాల రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తోన్న కంపెనీలతో చర్చించే బాధ్యత కూడా తీసుకుంటోంది. ఇప్పటికే టీడీఎఫ్ అమలు చేస్తున్న అన్ని ప్రాజెక్టుల తరహాలోనే కొత్తగా ప్రారంభమైన టీడీఎఫ్ యువత చేయుత ప్రాజెక్టును కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని ప్రకటిస్తోంది టీడీఎఫ్. జై తెలంగాణ.